ఉద్యోగాల్లో కోటాకు నెహ్రూ వ్యతిరేకమని ఈ లేఖ స్పష్టం చేస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వ పనితీరు దెబ్బతింటోందని ఆ లేఖలో పేర్కొన్నారని చెప్పారు. ఓబీసీలకు కాంగ్రెస్ ఎన్నడూ పూర్తి రిజర్వేషన్ కల్పించలేదని, జనరల్ కేటగిరీలో పేదలకు ఆ పార్టీ ఎన్నడూ రిజర్వేషన్ ఇవ్వలేదని, భారతరత్నకు అంబేద్కర్ని అర్హుడిగా కాంగ్రెస్ భావించలేదని, తన కుటుంబానికి మాత్రం అత్యున్నత పురస్కారం ఇస్తూ వెళ్ళిందని ప్రధాని విమర్శించారు. అటువంటి పార్టీ నేడు తమకు పాఠాలు చెబుతోందని ఎద్దేవా చేశారు. కులగణనకు మోడీ ప్రభుత్వం అంగీకరించడం లేదన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో మోడీ ఈ విధంగా ఎదురుదాడి చేశారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా గొంతు పిసికి చంపిందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన డజన్కు పైగా ప్రభుత్వాలను రాత్రికి రాత్రి ఆ పార్టీ రద్దు చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. యువరాజును ఓ స్టార్టప్గా మలచాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం, కానీ అసలు స్టార్టే కాదు, ఆయన్ని ఎత్తుకోలేము, ఓ లక్ష్యం వైపు ప్రయోగించను లేము. కాంగ్రెస్ ఆలోచన ధరకు కాలం చెల్లింది. అందుకని ఆ పార్టీ తన పనిని అవుట్సోర్స్ చేస్తుంది, ఇతరులకు అప్పగిస్తుంది. ఆ పార్టీ పతనం పట్ల మేమేం సంతోషంగా లేము, సానుభూతి తెలుపుతున్నాం. కాంగ్రెస్ తన విధానంపైన, తన నాయకుడిపైనే గ్యారంటీ లేదు, కానీ మోడీ గ్యారంటీలను ప్రశ్నిస్తుందని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రభుత్వం ఉత్తరం దక్షిణం వంటి ప్రచారం చేయడం సరికాదని, దేశ భవిష్యత్తుకు నష్టం చేస్తుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త వాదనలు తీసుకొస్తూ దేశాన్ని విభజించేలా మాటలు మాట్లాడడం చూస్తుంటే తనకు తీవ్రమైన బాధ కలుగుతుందన్నారు. హమారా ట్యాక్స్ హమారామని, మా పన్ను మా డబ్బు, ఒక రాష్ట్రమే విధంగా మాట్లాడటం ఏంటి? దేశానికి ఎంతకన్నా గౌరవమైంది ఉంటుంది? ఒక జాతీయ రాజకీయ పార్టీ నుంచి ఈ విధమైన మాటలు వెలువడడం బాధాకరం. దేశం అంటే ఓ భూభాగం కాదు, అది మనిషి శరీరం. ఏ అవయం పనిచేయకపోయినా ఇబ్బంది తలెత్తుంది. దేశంలో ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేసిన దేశమే అభివృద్ధి కాకుండా ఉండిపోతుందని మోడీ అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 10 ఏళ్ల పాలనలో దేశంలో విధానపరమైన పక్షపాతం నెలకొందని, మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థలు ఒకటిగా ఉన్నదని మోడీ చెప్పారు. కాంగ్రెస్ సుదీర్ఘ పాలన కారణంగా దేశాన్ని కమ్ముకున్న సమస్యలు నిర్మూలించడానికే తన 2 దఫాల పదవీకాలం సరిపోయిందని, ఇక మీద వికసిత భారత్ మీద పూర్తిగా దృష్టి పెడతామని చెప్పారు. వరుసగా 3వసారి అధికారంలోకి వస్తామని ధీమాని మోడీ పునరుద్ఘాటించారు. మా 3వ దఫా ప్రయత్నం మరెంతో దూరంలో లేదు, కొందరు దీన్ని మోడీ 3.0గా అభివర్ణిస్తున్నారని తెలిపారు. యావత్ దేశానికి పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ను సరఫరా చేసే వ్యవస్థ నిర్మిస్తాం, సౌరశక్తి ద్వారా ఉచితంగా కరెంటును అందజేస్తాం. భారత్ మరిన్ని స్టార్టప్లను చూస్తుంది, బుల్లెట్ ట్రైన్లు వస్తాయి, సెమీ కండక్టర్ రంగంలో భారత్ గొప్ప ప్రగతి సాధిస్తుందని చెప్పారు అన్నట్టు వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.